గద్వాల జిల్లాలోని జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. వసంత పంచమిని పురస్కరించుకుని అమ్మవారి యాగశాల ముందు నిత్యము హోమము, మహాపూర్ణ హారతి, కలశ ఉద్వసన ఘటములకు అర్చన అనంతరం శ్రీ జోగులాంబ అమ్మవారికి అభ్యున్నత స్నానం, పంచామృత అభిషేకం మొదలైనవి నిర్వహించారు. సహస్ర ఘట్టాభిషేకం, నిజరూప దర్శనం, శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివారి శాంతి కళ్యాణోత్సవం, ధ్వజారోహణం కార్యక్రమంతో ఈ వేడుకకు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో పట్టణం కిటకిటలాడింది. సహస్ర ఘంటాభిషేకంలో పాల్గొన్నందుకు భక్తులు కలశాలు, బోనాలతో అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. సుమారుగా 20,000 మందికి పైగా అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అందుతుందిలేండి స్వామి కోనలు కలపాలి. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలు, మాజీ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి అల్లంపూర్లో జోగులాంబ అమ్మవారిని, బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అమ్మవారి ఆలయంలో అభిషేకాలు, కుంకుమార్చనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పురేందర్ ప్రధాని అర్చకులు ఆనంద్ శర్మ ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆలయాల విశిష్టత గురించి అర్చకులు నారా బ్రాహ్మణికి వివరించారు. महाज्योति मय अलंपुर क्षेत्र नीलकंठाय शंभवे अमृतेशाय शर्वाय महादेवाय नमो नमः। बुधस्य दीर्घ बुद्धिंच मंत्रे मंत्रे रहस्यंच शुक्र सौख्यंच शनि शांतिंच राहो राज्यंच केतूनां प्रबलम् सहस्र गावो विभवन महाविष्पायास्त विपणेः बृहस्पति सजन्तस्तेभ्यान्विक्लेतो समेते जदेवी मातरं श्रियं वासे मे कुले जमला ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.